సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం వద్ద నెల రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి దీక్షా శిబిరంలో ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఈయన మాట్లాడుతూ తాము ప్రశ్నిస్తే బీజేపీ మా పార్టీ నాయకులను భయపెడుతుందని విమర్శించడం సిగ్గుచేటని, బీజేపీ పార్టీ ఎవరిని భయపెట్టదు, మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవితను కాదు ఏకంగా కేసీఆర్ను తీసుకుపోయే వాళ్ళమని ఆయన అన్నారు. కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేది. కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకొచ్చి విచారణ చేస్తాయి. ఎవరు తప్పు చేసినా పోలీసులు కేసులు పెడతారు, కోర్టులోకి తీసుకువెళ్తారు. మీపై కేసులకు మోదీకి అసలేంటి సంబంధం? మీరంతా ఆల్రెడీ సచ్చిన పాములు. మీకు పాలు పోసినా నీళ్లు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీ జోలికి మేము రావట్లేదు. మీ చావు మీరు చావండి. మీడియాలో హైలైట్ చేసుకోవడానికి కేటీఆర్, హరీష్, కవిత ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మీరు తప్ప తెలంగాణలో ప్రతిపక్షంలో ఎవరు లేరా? 10 ఏళ్ల అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసిన కవిత నిన్న మీటింగ్ పెట్టింది. బీసీలకు మంత్రి పదవి ఇచ్చి ఎదుగుతుంటే ఈటల రాజేందర్ను ఓర్వలేక తీసేశారు. నిజాయితీగా ఉంటే కేసీఆర్ బీసీలకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్నారు రఘునందన్ రావు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!